మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేసినప్పుడు ఇది పాయింట్స్ వచ్చినప్పుడు ఫైనల్ ఆన్సర్లో పాయింట్లు ఎలా మార్క్ చేయాలో చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీనిలో 456 ఇంటూ 11, ఇక్కడ దేనిలో కూడా పాయింట్ లేదు. ఇదేమైంది, ఇది నార్మల్ ఆపరేషన్. ఓకేనా, నార్మల్గా ఇది అందరికీ తెలుసు, ఒక డిజిట్ కూడా లేదు, ఏంటి పాయింట్లు అసలు లేదు. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా అలా చేసుకుంటూ వచ్చేస్తాం, ఇది ఇలా ఆన్సర్ పెడతాం. కానీ పాయింట్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, సపోజ్ ఇది ఎక్కడ ఉంది పాయింట్, ఇక్కడ 4కి 5కి మధ్యలో పాయింట్ ఇచ్చాడు, 4.56 ఇంటూ 11. దీన్ని ఎలా చేస్తాం, ముందు పాయింట్ తీసేసుకోండి, ముందు పాయింట్ తీసేసి యాజ్ ఇట్ ఈజ్ చేసేసుకోండి. ఇక్కడ ఎలా చేస్తారో అలా చేసి ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఇక్కడ పాయింట్ ఎన్ని డెసిమల్ తర్వాత ఉంది, ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, 2 డిజిట్స్ తర్వాత ఉంది. రాయండి, ఇక్కడ ఎంత ఉంది, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా పాయింట్, దీంట్లో ఏదీ లేదు. ఓకేనా, ఇది వదిలేసింది. ఇప్పుడు ఎంత, 2 డిజిట్స్. ఇక్కడ ఏం ఆపరేషన్ చేస్తున్నా, ఇంటూ. ఓకేనా, వచ్చిన ఫైనల్ ఆన్సర్కి ఏంటిది, ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ పాయింట్ ఉన్నట్టే కదా, సేమ్ అలా ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ ఉన్నట్టు పాయింట్. ఇప్పుడు ఏంటిది చేయాల్సింది, ఇక్కడ పాయింట్ 2 డిజిట్స్ తర్వాత ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్కి ఎటు పోవాలి, లెఫ్ట్ సైడ్కి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి, సరిపోయింది. ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, ఎప్పుడు కూడా డిజిట్స్ ఇటించి, ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, ఏంటిది రైట్ టు లెఫ్ట్కి కౌంట్ చేయాలి పాయింట్స్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉందంటే. ఓకేనా, ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది, ఇక్కడ అసలు పాయింట్ అనేది లేదు కాబట్టి దీనికి వదిలేసాం, ఓన్లీ 2 తర్వాత. కానీ ఇక్కడేమో 2 డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది. మొత్తం ఈ 2 కలిపితే ఎంత అయింది, 3. ఎంత, 3 డిజిట్స్ తర్వాత ఇట్టించి, ఏది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే అదే ఆన్సర్. తర్వాత దానికి వద్దాం. తర్వాత దీనిలో పాయింట్ ఎక్కడ ఉంది, 1 డిజిట్ తర్వాత ఉంది, 1 అని రాసుకుందాం. ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఎన్ని డిజిట్లు, 1 డిజిట్. ఈ 2 కలిపితే ఎంత, 2 డిజిట్ల తర్వాత మనకు వచ్చిన ఆన్సర్కి పాయింట్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఏంది, ఇక 2 డిజిట్స్ తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తుంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఎటు చూడాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి 2 డిజిట్స్ తర్వాత ఉంది, ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత ఉంది. ఇప్పుడు మొత్తం ఎన్ని, 2 + 2 ఎంత, 4 అనమాట. మనకి 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 4 5కి ముందు. ఓకేనా, పాయింట్ పెట్టాలి, ఇంకేమి లేదు కదా, 0 ఖచ్చితంగా పెట్టాలి అలా. తర్వాత ఏంటిది, ఇదేంటిది మల్టిప్లికేషన్ ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటిది, ఇది డివిజన్స్ లో కూడా మనం పాయింట్స్ అనేది చూస్తుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా సేమ్, ఇదేంటిది 456 డివైడెడ్ బై 11 ఉందనుకో, నార్మల్ ఆపరేషన్ ఇలా చేసుకుంటూ పోతే మనకి సేమ్ ఇలా వచ్చేసింది. ఇది పాయింట్ లేకపోతే సేమ్ 456 4 times 44 1 16 1, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత వచ్చింది, ఇది క్వశ్చన్లో ఏమీ పాయింట్ లేదు, ఇలా చేసి వదిలేస్తాం, ఆన్సర్ ఇదని పెడతాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు పాయింట్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పుకుంటున్నా, పాయింట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా, పాయింట్ లేకుండా నార్మల్ యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకుంటా వచ్చేసేయండి. వచ్చిన ఆన్సర్కి మోడిఫికేషన్ చేయాలి. ఏంటా మోడిఫికేషన్, ఇప్పుడు పాయింట్ దీనిలో ఉందా, లేదు, ఓన్లీ ఇది ఒక్క దాంట్లోనే ఉంది. ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, 2 డిజిట్స్ తర్వాత. ఎయిటించి కౌంట్ చేసుకోవాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేస్తే ఎన్ని డిజిట్స్ తర్వాత వచ్చింది, 2 డిజిట్స్ తర్వాత వచ్చింది. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. ఓకేనా, ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. ఓకే, ఓన్లీ 2 డిజిట్స్ తర్వాతే ఉంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది డివైడెడ్ బై అనమాట. డివైడెడ్ బై లో ఏం చేసుకుంటామంటే, మల్టిప్లికేషన్ లో డామినేషన్ చూడండి, దీన్ని గుర్తుంచి కూడా చెప్తున్నాను అంతే. ఏంటిది, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఉంది 2, లెఫ్ట్ సైడ్ 2 డిజిట్లు ఉన్నాయి, ఇటు ఏముందా, ఏమి లేదు. కాబట్టి ఎటు మూవ్ అయ్యింది, 2 డిజిట్స్. వచ్చిన ఆన్సర్ ఇది యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, వచ్చిన ఆన్సర్కి ఎన్ని, 2 డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంకొక 2 డిజిట్లు, ఇంకొక డిజిట్ అంటే 1, ఇంకొక డిజిట్ అంటే ఇది. మొత్తం 2 డిజిట్లు దాటాలంటే ఎంత, ఇది. ఇప్పుడు నేను దీనికి వచ్చాను చూడండి.
ఇప్పుడు దీనిలో పాయింట్ ఉందా? ఉంది. ఎన్ని డిజిట్ల తర్వాత ఉంది రైట్ సైడ్ నుంచి? 2. ఇక్కడ కూడా పాయింట్ ఉందా? ఉంది. ఎన్ని డిజిట్ల తర్వాత ఉంది? 1 డిజిట్ తర్వాత. ఓకేనా? 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఈ 2 డామినేషన్ దేనికి ఎక్కువ ఉంది? దీనికి ఉంది. ఫైనల్ గా పాయింట్ ఎటు జరిగిద్ది? ఈ టైప్కే జరిగిద్ది. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఎంత డామినేట్ చేసింది దీనికంటే ఇది? ఓన్లీ 1. ఎంత డామినేట్ చేసింది? 1 డామినేట్ చేసింది. దీనికంటే ఇది ఎంత పెద్దగా ఉంది? 2 పెద్దగా ఉంది. కాబట్టి 2 డిజిట్లు ఇటు జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇది 2 డిజిట్స్ తర్వాత ఉంది, ఇది 1. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఈ 2. ఇది ఒకటి క్లియర్. ఏది మనకి వచ్చిన ఆన్సర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. కానీ ఎన్ని పాయింట్లు మూవ్ అవ్వాలి? ఎన్ని పాయింట్లు మూవ్ అవ్వాలనేది ఇది దీనికన్నా ఎంత పెద్దగా ఉంటే అన్ని పాయింట్లు మూవ్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు? ఇది 1 ఉంది, ఇది 2 ఉంది. దీనికంటే ఇది ఎంత పెద్దది? 1. కాబట్టి 1 డిజిట్ ఇటు జరిగింది. రైట్. తర్వాత ఇంకోటి, ఇక్కడ పాయింట్ ఉందా? ఉంది. ఎన్ని పాయింట్ల తర్వాత ఉంది? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి ఓన్లీ 1 నెంబర్ తర్వాత ఉంది. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఏముంది? క్లియర్ గా తెలుస్తుంది. డామినేషన్ ఎటు సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి వచ్చిన ఆన్సర్ లో మోడిఫికేషన్ ఎటు జరగాలి? లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. ఎన్ని డిజిట్లు మూవ్ అవ్వాలి? ఉన్న యాక్చువల్ దాని దగ్గర నుంచి 1 డిజిట్ మూవ్ అవ్వాలి. యాక్చువల్ గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 1 కి 4 కి మధ్యలో ఉంది. ఎటు మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ కి. అప్పుడు మూవ్ అయితే ఎటు వచ్చింది? 1 కి 4 కి మధ్యలో ఉన్నది కాస్త 4 కి 1 కి మధ్యలోకి వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చాం. దీనికి వచ్చేసరికి డెసిమల్ ఉన్నాయా? ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? ఇటు 2. అదోడ ఇక్కడ రాద్దాం. ఇటు 2. ఇటు సైడ్ ఎంత ఉంది? 0. ఇప్పుడు డామినేషన్ ఎటు ఉంది? రైట్ సైడ్ ఉంది. వచ్చిన ఆన్సర్ ఎటు మూవ్ అవ్వాలి? రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎన్ని డిజిట్లు మూవ్ అవ్వాలి? 2 డిజిట్లు మూవ్ అవ్వాలి. 2 డిజిట్లు. వచ్చిన ఆన్సర్ ఎంత? ఇది. ఇప్పుడు 2 డిజిట్లు మూవ్ అయితే ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవ్వాలి? ఎటు మూవ్ అవ్వాలి? రైట్ సైడ్ కి. రైట్ సైడ్ కి. ఎందుకు? రైట్ సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ సైడ్ 2 డిజిట్లు మూవ్ అవ్వాలి. 4 నుంచి 5 కి. ఇదిగో 4 నుంచి 5 కి 2 డిజిట్లు మూవ్ అయితే ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఓకేనా? క్లియర్. తర్వాత దీనికి వచ్చాం. దీనికి వచ్చేసరికి ఇక్కడ డెసిమల్ పాయింట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 1 పాయింట్ ఉంది. 1. ఇక్కడ పాయింట్ ఉందా? ఉంది. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 1. ఈ రెండిట్లో డామినేషన్ ఏది ఉంది? 2 ఈక్వల్ గా ఉన్నాయి. 2 ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేద్ది? ఎటు కూడా మూవ్ అవుద్దు. యాజ్ ఇట్ ఈస్ దీనికి ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్ వచ్చింది. సేమ్. ఓకే. ఏదైనా సరే లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ డామినేషన్ ఎక్కువ ఉంటే అటు సైడ్ కి ఏమైద్ది? మూవ్ అయిద్ది. ఓకేనా? ఆన్సర్. మళ్ళీ దీనిలో చూడండి. దీనిలో ఎన్ని డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది? 1 పాయింట్ తర్వాత ఉంది. దీనిలో ఎన్ని పాయింట్ల తర్వాత ఉంది? 2 పాయింట్ల తర్వాత ఉంది. 2. ఈ రెండిట్లో డామినేషన్ దేనికి ఎక్కువ ఉంది? దీనికి ఎక్కువ ఉంది. దేనికి ఉంది? రైట్ సైడ్ ఉన్న దానికి ఎక్కువ ఉంది. కాబట్టి పాయింట్ ఎటు మూవ్ అయ్యిద్ది? రైట్ సైడ్ మూవ్ అయ్యిద్ది. ఈ రెండిట్లో ఎన్ని పాయింట్లు మూవ్ అయ్యేది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? దీనికన్నా వేరేది ఎన్ని పాయింట్లు డామినేట్ చేసిందో అన్ని పాయింట్లు పక్కకు మూవ్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిద్దని క్లియర్ గా ఉంది. ఎందుకు? ఇటు సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఎంత డామినేషన్ ఎక్కువ ఉంది? 2 - 1 ఎంత? ఒక్కటి. ఓకే. ఒక పాయింట్ డామినేషన్ ఉంది కాబట్టి ఒక పాయింట్ మూవ్ అయ్యిద్ది. ఇది క్లియర్. ఓకేనా? ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే 5th క్లాస్ వాళ్ళకి ఇది స్టార్టింగ్ గా ఇంట్రొడ్యూస్ అయ్యిద్ది. ఏంటిది? ఇది పాయింట్లతో మల్టిప్లికేషన్, డివిజన్ ఓన్లీ 5th క్లాస్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మిగతా వాళ్ళకి కూడా ఓకే. ఓకే. థ్యాంక్ యూ.